కరణ్ ఇంకా వరుణ్ ఇద్దరు చిన్నతనం నుంచి స్నేహితులు. అంతేకాదు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. కరణ్ కొంచెం తెలివిగా ఉండేవాడు. కాని వరుణ్ కొంచెం అమాయకుడు. ఒకరోజు ఇద్దరు పక్క గ్రామంలో పనిచేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు. వచ్చే దారిలో ఒక పెద్ద అడవుంది. త్వరగా పద, వేగంగా ఈ అడవిని దాటుకుని వెళ్ళాలి, లేదంటే చీకటి పడుతుంది. కొంచెం వేగంగా వెళ్దాం. ఓహో, ఏంటి వర్షం కురుస్తోంది? ఇలా రా, ఇక్కడికొచ్చి నిలబడు. చాలా చలిగా ఉంది కరణ్. అవునయ్యా, ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. ఈ అడవిలో ఉండడం కొంచెం ప్రమాదకరమే. కానీ మనం చిన్నప్పుడైతే చాలా సునాయాసంగా చెట్టుపైకి ఎక్కేవాళ్ళం. చలి వేసేది కాదు. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనం ఇప్పుడు చిన్నపిల్లలం కాదు వరుణ్. మనం కాదు, మన చెయ్యి కూడా రాదు అక్కడికి. చెయ్యెందుకు రాదు, వస్తుంది. ఇదిగో చూడు. అరే, ఏమైంది వరుణ్? ఈ త్వరలో ఏదో ఉంది. ఏముంది? అరే, ఇక్కడ ఈ కుండని ఎవరు పెట్టుంటారు? ఇక్కడ దగ్గరలో కూడా ఎవరు లేరే. బంగారు నాణాలు. పైగా ఇన్ని బంగారు నాణాలా? ఇవన్నీ ఇక నుండి మనకే సొంతం. భలే, మనం రాత్రికి రాత్రే ధనవంతులమైపోయాం. ఇక మనకి ఏ కష్టాలు ఉండవు. మన పేదరికం ఇక. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఎవరైనా వింటేను? మనం ఉదయాన్నే ఇంటికి వెళ్లి వీటిని సరిసమానంగా పంచుకుందాం. ఎవరికి ఏమీ చెప్పకూడదు. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను నమ్మలేకపోతున్నాను. ఇక మన తలరాత మారిపోయినట్టే. ఇక నాకైతే సంతోషంలో రాత్రంతా నిద్ర పట్టదు. వరుణ్ త్వరగా నిద్రపోయాడు. కాని కరణ్కు మాత్రం నిద్రే రాలేదు. అతని బుర్రలో ఏదో ఒక పథకం ఉంది. అతను ఆ కుండ మీద వేసున్న మూతని తీసి అందులో ఉన్న బంగారు నాణాలు తీసుకుని ఒక గుడ్డలో వేసి మూట కట్టుకుని ఆ మూటని తన బ్యాగులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న రాళ్లు వేసి ఆ మట్టి కుండని నింపేశాడు. ఆ తర్వాత తెల్లవారిపోయింది. వెళ్దాం పద కరణ్. ఈ రోజుతో మన తలరాత మారిపోయినట్టే. ఒక్కసారి మనం దీన్ని తెరిచి బంగారు నాణాల్ని చూద్దామా? పొరపాటును కూడా అలా చేయకు. ఇప్పుడు తెల్లవారిపోయింది. ఎవరైనా చూశారంటే అంతే సంగతులు. వాళ్ళు కూడా ఇందులో భాగం ఇవ్వమంటారు. పద, త్వరగా ఇంటికి వెళ్దాం. రా రా. పద పద. అరే, ఏంటిది? ఏంటి, ఏమైంది వరుణ్? ఇందులోని బంగారు నాణాలన్నీ ఏమైపోయాయి? అవును, దీని నిండా రాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ రాత్రి మనం చూసినప్పుడు బంగారు నాణేలే కదా ఉన్నాయి. వరుణ్, నాకేమనిపిస్తుందంటే నిన్న రాత్రి మెరుపులు మెరిసినందువల్ల ఇందులో ఉన్న రాళ్లు మనకి బంగారు నాణేల్లా కనిపించుంటాయి. లేదు మిత్రమా, అవి నిజంగా బంగారు నాణాలే. నా కళ్ళు ఎప్పుడూ నన్ను మోసం చెయ్యలేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్? నేను కూడా కళ్ళారా చూశాను, కానీ ఇప్పుడు లేవే. ఒకవేళ ఇది మాయా మట్టికుండా ఎవరికోసమైనా దీన్ని అక్కడ దాచిపెట్టుంటారేమో. మనం దీన్ని తీసుకొచ్చి పొరపాటు పని చేశామంటావా? అందుకే ఇందులో ఉన్న రాళ్లన్నీ బంగారు నాణేల్లా మారుంటాయి. నాకేం తెలుసు, అయ్యుండొచ్చు కూడా. అడవిలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి, అవి ఎవ్వరికీ తెలియవు. అలా అయితే ఈ మట్టి కుండని మనం వెంటనే పగలగొడదాం. ఈ కుండ వల్ల మనకేదన్నా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. పాపం ఆ అమాయకుడైన వరుణ్ కరణ్ చెప్పిన కట్టుకథని నమ్మాడు. కాని రోజులు గడిచే కొద్దీ కరణ్ కొద్ది కొద్దిగా ధనవంతుడు కావడం వరుణ్ చూస్తూనే ఉన్నాడు.
అతని చిన్న ఇల్లు పెద్ద భవనంగా మారింది. అతని భార్య విలువైన దుస్తులు ఇంకా ఎంతో విలువైన నగలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇందులో ఏదో కారణం ఉందని వరుణ్కి అనిపించసాగింది. వరుణ్ బాబాయ్, బాబాయ్ మేము ఉత్సవానికి వెళ్ళేసి వస్తున్నాం. చాలా బాగుంటుంది. ఇటు చూడండి, మేము ఎన్ని కొన్నామని. ఆహా, చాలా అందమైన బొమ్మలు. ఓ ఎలా ఉన్నావు నా అమాయకుపు మిత్రమా? ఇప్పుడు అర్థమైంది. నేను చాలా తెలివి తక్కువ వాణ్ణి. ఖచ్చితంగా కరణ్ ఆ బంగారు నాణాల వల్లే ధనవంతుడయ్యుంటాడు. కరణ్ నన్ను చాలా మోసం చేశాడు. ఆ రోజు రాత్రి నేను నిద్రపోయాను. అప్పుడే తను అందులో ఉన్న బంగారు నాణాలను తీసేసి ఆ కుండని రాళ్లతో నింపుంటాడు. బాల్య స్నేహితుడు కదా అని నేను తనని ఎంతగానో నమ్మాను. కొన్ని బంగారు నాణాల కోసం నన్ను మోసం చేశాడు. తప్పకుండా తనకి గుణపాఠం చెప్పాలి. ఇంకేముంది, వరుణ్ కరణ్కి ఒక గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. తనేం చేశాడో తెలుసా? తను చాలా మంచి శిల్పకారుడు. తనకి తెలిసిన విద్య వల్ల కరణ్ లాంటి ఒక బొమ్మని తయారు చేశాడు. ఆ తర్వాత తను సంత నుంచి 2 కోతుల్ని తీసుకొచ్చాడు. ఆ కోతులకి తను శిక్షనివ్వడం మొదలుపెట్టాడు. ఆ కోతులు కరణ్ ఒళ్ళో కూర్చొని అవి వాటి భోజనాన్ని తినేవి. బాబా బాబా వరుణ్ రోజు వాటికి ఈ విధంగా నేర్పించాడు. వాటికి బాగా అలవాటైన తర్వాత ఆ గదిని శుభ్రం చేసి కరణ్ వాళ్ళ పిల్లలిద్దరినీ ఇంటికి పిలిచాడు. పిల్లలు, హా? మమ్మల్ని ఎందుకు పిలిచారు బాబాయ్? ఎందుకంటే ఈ రోజు మనం ఒక మంచి ఆట ఆడబోతున్నాం. అది భలే సరదాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం ఆట ఆడబోతున్నాం బాబాయ్? ఆ ఆట పేరు ఏంటంటే ఆటలు ఆడి నిజాన్ని కనిపెట్టు. ఆహా, ఇది నిజంగానే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. కానీ ఈ ఆటలో కొన్ని నియమాలున్నాయి. వాటిని మీరు అనుసరించాలి. అదేంటది బాబాయ్? ఆ నియమం ఏంటంటే మీరిద్దరూ లోపల గదిలో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి అక్కడ దాక్కోవాలి. సరేనా? అక్కడే కూర్చుని జరిగేదంతా చూస్తూ ఉండాలి. నేను మిమ్మల్ని రమ్మని పిలిచేంత వరకు మీరు బయటికి రాకూడదు. సరేనా? సరే. వరుణ్, ఓ వరుణ్, నువ్వెక్కడున్నావయ్యా? ఆ రా కరణ్, రా. ఇదిగో వరుణ్, ఇక్కడికి సూరజు లక్ష్మి వచ్చారా? అవును, వచ్చారు. వాళ్ళిప్పుడు లోపల ఆడుకుంటున్నారు. కూర్చో. తాగడానికి ఏమైనా కావాలా? నాకు టీ ఏం అక్కర్లేదు. ముందు వాళ్ళిద్దరిని పిలువు. వాళ్ళమ్మ చాలా సేపటి నుంచి భోజనానికి పిలుస్తోంది. అలాగా, నువ్వు కూర్చో, నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను. బాబా. అరే, ఏంటిది? ఏం చేస్తున్నాయి? ముందు వీటిని బయటికి పంపించు. త్వరగా నా పిల్లల్ని పిలువు. ఏమైంది? నువ్వు వాటిని గుర్తుపట్టలేదా మిత్రమా? ఆ కోతులే మీ పిల్లలు. తను సూరజ్, ఇంకా ఇది లక్ష్మి. బాబా. అరే, ఏంటి వాగుతున్నావు? ఈ కోతులు నా పిల్లలు ఎలా అవుతాయి? ఇలా చూడు వరుణ్, ఇక నన్ను విసిగించుకో. మర్యాదగా నా పిల్లల్ని పిలువు. అరే, వీళ్ళే నీ పిల్లలు కరణ్. బాబా. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ కోతుల్ని నా పిల్లలు అంటావు? నా పిల్లల్ని పిలుస్తావా లేదా పోలీసుల్ని పిలవనా? కోప్పడుకు మిత్రమా, నేను నీకంతా వివరంగా చెప్తాను. నేను ఈ రోజు ఉదయాన్నే తలుపులు తెరిచినప్పుడు బోలెడన్ని పూరీలు, అందులోకి కూర నాకక్కడ కనిపించాయి. నేను తినడానికి కూర్చోగానే అక్కడికి లక్ష్మి, సూరజులు వచ్చారు. అప్పుడు నేను గుండ్రంగా ఉండే ముద్దు ముద్దుగా ఉన్న ఆ పూరీలని వాళ్ళకి తినిపించాను. వాళ్ళు ఎప్పుడైతే ఆ పూరీలను తిన్నారో హఠాత్తుగా కోతులుగా మారిపోయారు. అరే, నువ్వు అసలు ఏం వాగుతున్నావు? ఒక్క పూరి తింటే చిన్నపిల్లలు కోతుల్లా ఎలా మారతారు? ఒకవేళ అది ఏమైనా మాయయుండొచ్చు కదా. అందువల్లే వాటిని తిని లక్ష్మీ, సూరజులు కోతులైపోయారు. ఏంటి నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? అసలు మాయలు మంత్రాలనేవే లేవు. ఎందుకు లేవు? అదే ఆ రోజు రాత్రి ఇలాంటి మాయే కదా జరిగింది. అందువల్లే కదా ఆ బంగారు నాణాలన్నీ రాత్రికి రాత్రే రాళ్లుగా మారిపోయాయి. గుర్తుందా కరణ్? దీన్ని బట్టే అంటారు, చేసుకున్నవాడికి చేసుకున్నంత అని. బాల్య స్నేహాన్ని, ప్రేమని, నమ్మకాన్ని అన్నిటినీ ఒక్క క్షణంలో నువ్వు తెంచేసుకున్నావు. నాకేమీ తెలీదు.
నేను తెలివి తక్కువ వాణ్ణే. అంత మాత్రాన నన్ను మోసం చేయడానికి నీకసలు మనసెలా ఒప్పింది చెప్పు. నేనైతే నీ విషయంలో ఎప్పుడూ అలా చెయ్యను కరణ్. నేను చాలా సిగ్గుపడుతున్నాను వరుణ్. హఠాత్తుగా నాలో అత్యాశ కలిగింది. నేను తప్పు చేశాను వరుణ్. నేను ఆ విధంగా ప్రవర్తించుండకూడదు. నువ్వు నేను చేసిన ఈ తప్పుకి దయచేసి నన్ను క్షమించు. నేను నీకు మాటిస్తున్నాను వరుణ్, ఇంకెప్పుడూ ఇలా జరగదు. నేను ఇప్పుడే ఈ క్షణమే నీకు రావలసిన సగం వాటా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నన్ను క్షమించు మిత్రమా. బాల్య స్నేహాన్ని ఏదీ కూడా ఎప్పటికీ విడదీయలేదు. సరే, నిన్ను క్షమించాను. ఈ విధంగానే వరుణ్ కరణ్కి ఒక గుణపాఠం నేర్పించాడు. అదే విధంగా తనకు రావాల్సిన బంగారు నాణ్యాల్ని తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? దురాశ, అబద్ధం చెప్పడం, మోసం చేయడం, ఇవన్నీ చెడ్డ అలవాట్లు. ఈ విధంగా ఉంటే ఏదో ఒక రోజు నిజమేమిటో అందరికీ తెలిసిపోతుంది. స్నేహం, నిజాయితీ, ఇవన్నీ మనకు గొప్ప నిధులు.